డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ మెట్రో రైలును నడపలేమంటూ ఎల్ఎన్టీ తేల్చి చెప్పేసింది. నష్టాలతో మెట్రో నిర్వహణ తమ వల్ల కాదంటుంది. ఈ మేరకు కేంద్రానికి ఎల్ఎన్టీ ఓ లేఖ రాసింది. ఏ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీని ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రో రైలు నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. వరుస నష్టాలు, పెండింగ్ బకాయిల దృష్ట్యా రైళ్లను నడపడం కష్టంగా ఉన్నట్టున్న ఇటీవల కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలకపోవడం వంటి కారణాల దృష్ట్యా మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు ఎల్ఎన్టీ వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చులు పెను భారంగా మారినట్లు పేర్కొంది. ప్రతిరోజు 5 లక్షల మందిని గమ్యస్థానాలకు హైదరాబాద్ మెట్రో చేరుస్తుంది. యాడ్స్, లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నా భారం తప్పడం లేదని ఎల్ఎన్టీ స్పష్టం చేసింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు కంటే కూడా తక్కువ ధరకి ఈ మెట్రో సేవలు అందిస్తున్నప్పటికీ మొదటి నుంచి ఇన్ని రోజుల పాటు 2017 నుంచి 2025 వరకు కూడా ఈ భారాన్ని మేము భరిస్తూ నగర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ఈ ప్రాజెక్టు సక్సెస్ లో భాగంగానే ఈ నష్టాన్ని భరిస్తూ ఇన్ని రోజుల పాటు నెట్టుకొచ్చాము. ఇకపై ఈ భారాన్ని మేము భరించలేకపోతా ఉన్నాము. ఇక్కడ రాష్ట్రం తమకు సపోర్ట్ లేకుండా, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకుండా ఇన్ని అప్పుల ఊబిలో మెట్రోని నడవలేకపోతా ఉన్నాము, నెట్టుకు రాలేకపోతా ఉన్నాము అంటూ కూడా మెట్రో ఎల్ఎన్టీ నుంచి కేంద్రానికి ఒక లేఖ రాయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ఇప్పటికే నగర ప్రజలు ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ఎప్పుడు వర్షాలు కురుస్తున్నాయో, ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎక్కడ వాటర్ లాగింగ్స్ ఉంటాయో, ఇవన్నిటి విముక్తి కోసం ఉన్న ఏకైక మార్గం మెట్రో. ఆ మెట్రో కూడా ఇప్పుడు చేతులెత్తేసి మేము నడపలేమనే ఒక పరిస్థితికి వచ్చిందంటే, ఈ మెట్రో నిజంగానే రద్దయితే, మెట్రో పూర్తిగా మూసివేస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా నగర ప్రజలు కొంత ఆలోచన పడినటువంటి సందర్భంగా కనబడుతోంది. నిర్వహణ వ్యయం, ఇతరితర ఖర్చులను దృష్టిలో పెట్టుకుని మెట్రో టికెట్ ధరను కూడా యాజమాన్యం గతంలో ప్రకటిస్తున్నట్టు కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. టికెట్ రేటు పెంచినా సరే మెట్రో ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఇంకా తగ్గలేదంటూ మాత్రం ఆ లెటర్ లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. పైగా నష్టాల్లో నడుస్తుందని, ఈ క్రమంలో మెట్రోను వదిలించుకునేందుకే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ రెడీ అవుతున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. కేంద్రానికి లేఖ రాసి హైదరాబాద్ మెట్రోని వదిలించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కూడా ఎల్ఎన్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో మొత్తం 3 కారిడార్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో నిర్మించినటువంటి మెట్రోని కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఎల్ఎన్టీ ఈ విషయాన్ని లేఖలో స్పష్టంగా తెలియజేసింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేసి అప్పగించాలని చెప్పినా అందుకు తాము రెడీగా ఉన్నామంటూ కూడా ఈ లేఖ ద్వారా కేంద్రానికి సమాచారాన్ని అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆర్థికంగా భారంగా మారినటువంటి మెట్రో లైన్ నిర్వహణ ఇక తమ వల్ల కాదంటూ ఎల్ఎన్టీ స్పష్టం చేస్తూ గత కొన్నేళ్లుగా వరుసగా నష్టాలు రావడము, భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్ లో ఉండడం, మెట్రో రైలుని నడపడం కష్టంగా ఉందని కొన్ని రోజుల క్రితమే ఎల్ఎన్టీ కేంద్రానికి లేఖ రాయడము, హైదరాబాద్ మెట్రో దేశంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించినటువంటి తొలి మెట్రో కావడం ఇది విశేషం అంటూ కూడా ఈ విషయాన్ని కూడా లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైన 69 కిలోమీటర్ల పొడవైనటువంటి మెట్రో మార్గాన్ని సుమారు 22,000 కోట్లతో నిర్మాణం చేపట్టామని, ఫస్ట్ ప్లేస్ లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు పెండింగ్ లో ఉంది. అయితే దీన్ని ప్రస్తుతం చంద్రాయణగుట్ట వరకు పొడిగించి 2వ దశలా కలిపారు అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. మొదటి కారిడార్ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీకి 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అవి 2020 నాటికి కాస్త 5,000 కోట్లకు పెరిగింది అంటూ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు విజిఎఫ్ కింద ఇవ్వాల్సినటువంటి 254 కోట్లను కేంద్రం ఇంకా ఇవ్వలేదని ఎల్ఎన్టీ ఈ లేఖలో చెప్పుకొచ్చింది. వీటి విడుదలతో జాప్యం వల్ల తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతుంది అంటూ కూడా ఈ విషయాన్ని క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఈ రకంగానే కొనసాగితే ఇటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు, దాంతో పాటు అడ్వర్టైజ్మెంట్ చాలా తక్కువగా తమకు లాభం కలిగిస్తా ఉన్నాయి. వాటితో కనీసం
దీంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాము. ఎంత రేట్లు పెంచినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి బకాయిలు సకాలంలో రాకపోవడంతో మేము ఈ భారాన్ని భరిస్తూ ఇన్ని రోజుల పాటు ఈ మెట్రోని నెట్టుకుంటూ వచ్చాము. ఇక ముందు మెట్రోని నడపలేము, నెట్టుకు రాలేము అంటూ కూడా చేతులెత్తేసి ఏ క్షణంలోనైనా మెట్రోని మూసివేస్తామనే ఒక ప్రకటన కోసమే ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేసే విధంగా మాత్రం అధికారికంగా ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అనుష, రవితేజ అయితే వరుస నష్టాలు, పెండింగ్ బకాయిల దృష్ట్యా రైళ్లను నడపడం కష్టంగా ఉన్నట్లు ఇటీవల కేంద్రానికైతే లేఖ రాయడం జరిగింది. మరి దీనిపైన కేంద్రం ఎలా స్పందించే అవకాశం ఉంది? దీంతో మెట్రో రైలు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు నిర్మాణ కంపెనీ వెల్లడించింది. విద్యుత్ ఛార్జీలు, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, ఇతరితర ఖర్చులు కలిసి ఆర్థికంగా భారాన్ని మేము భరిస్తా ఉన్నామంటూ కూడా ఈ లేఖలో చెప్పుకొచ్చారు. మెట్రో తొలి దశలో తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేందుకు రెడీగా ఉన్నామంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మెట్రోలో ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణం చేపడతా ఉన్నారు. ఇది అత్యధికంగా అన్ని మెట్రో నగరాల్లో కంటే కూడా హైదరాబాద్ లో ఈ కస్టమర్స్ ప్యాసింజర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ రావాల్సినటువంటి బకాయిలు తమ చేతికి అందని కారణంగా ఈ వచ్చేటువంటి టికెట్ డబ్బుల ద్వారానే ఈ రొటేషన్ సాగిస్తా ఉన్నానే తప్ప దీనిపైన పెద్దగా ఆదాయం కనిపించట్లేదు. అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా తమకు కమిట్మెంట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఈ హైదరాబాద్ మెట్రోని ఇంకాస్త పెంచి పొడిగించేటువంటి ప్రయత్నం కేంద్రం రాష్ట్రం చేపడతా ఉంది. ఉన్న ఈ 3 ఫేజులే ఇప్పటికీ మేము భరించలేకపోతా ఉన్నాము. మళ్ళీ కొత్త ఫేజ్ తీసుకొచ్చి అది కూడా తమ పై ప్రభావం చూపించే విధంగా, తమపై ఇంకా భారం మోపే విధంగా వ్యవహరించబోతా ఉన్నారు. కాబట్టి ముందుగానే తమతో కాదు, మేము మెట్రోని మెయింటైన్ చేయలేము, మెట్రోని ఈ రకంగా సాగించలేము, నగర ప్రజల్లో మేము నష్టం కలిగించే విధంగా చేయకుండానే ఇన్ని రోజుల పాటు ఈ భారాన్ని మోపుకుంటూ వచ్చి మేము భరించుకుంటూ వస్తా ఉన్నాము. ఇంకాస్త కొత్త ఫేజ్ పేరుతో తమ పైన ఇంకాస్త భారాన్ని మోపకండి అని ఒక ఇండైరెక్ట్ విషయాన్ని ఈ లేఖ ద్వారా కేంద్రానికి తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా దీంట్లో షేరింగ్ కానీ లేదా మెట్రో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అమ్మడానికి లేదా ఇచ్చేయడానికి, లీజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న ఒక విషయాన్ని కూడా లేఖ రూపంలో తెలియజేశారు. కాబట్టి మెట్రో ఎల్ఎన్టీ రాసినటువంటి లేఖ పైన కేంద్ర నిర్ణయం తీసుకుంటా అనే దానిపై మాత్రం త్వరలో ఒక క్లారిటీ రావాలి అనే విషయం. రవితేజ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో నిర్వహణ అప్పగించే అవకాశాలు ఉన్నాయా? గతంలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయండి, ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ కానీ లేదా సెంట్రల్ స్టేట్ గ్రూప్ యాడ్స్ కానీ మీరు ప్రభుత్వం అయితే ఈజీగా ఈ అడ్వర్టైజ్మెంట్ తేయగలుగుతుంది. వచ్చేటువంటి టికెట్లపై కాకుండా ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అయితే యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకున్న దానికి న్యాయం జరుగుతుంది, అంతకు మించి ప్రాఫిట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రభుత్వం టేక్ ఓవర్ చేయండి అంటూ కూడా గతంలో నుంచి ఎల్ఎన్టీ ప్రపోజ్ పెట్టుకుంటూ వస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర అంత ఖజానా లేకపోవడము, ఆ మెట్రోని తీసుకొని నడిపించేటువంటి సరైనటువంటి స్టాఫ్ గాని, ఆ పద్ధతి గాని, ఆ ట్రాన్సాక్షన్స్ కానీ తమతో అవ్వదేమో అనే ఒక స్టెప్ తోటే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఆ ప్రపోజల్ ని కొట్టివేసుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు ఏకంగా కేంద్రానికి లేఖ రాసి మెట్రోని ఇక ముందు మేము నడపలేము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు రావాల్సినటువంటి బకాయిలు ఇంకా చెల్లించలేదు, ఇంకాస్త రెట్టింపు అవుతా ఉన్నాయే తప్ప అసలు ఒరిజినల్ గా ప్రకటించినటువంటి డబ్బులు తమకు అందలేదు అంటూ మాత్రం మెట్రో డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల నుంచి లేఖ రాసిందా లేదా మేము కంప్లీట్ గా చేతులు ఎత్తేస్తాము ఇంకా మీరే నడుపుకోండి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అన్నట్టుగా కూడా ఆ విషయాన్ని తెలియజేయడం కోసం లేఖ రాశారేమో కానీ ఆ ఉన్న విషయాలన్నీ కూడా వాస్తవాలని మెన్షన్ చేసి ఈ లేఖ ద్వారా అయినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెట్రోని కొనుగోలు చేయడానికి, మెట్రోని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకోవడానికి, మెట్రో ఇంకా మీ నేతృత్వంలో నడిచే విధంగా మాత్రం మీరు వ్యవహరించి ఒక నిర్ణయాన్ని తీసుకోండి, లేదా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేస్తే దాని ద్వారా ఈ లాస్ లో నుంచి ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం క్లియర్ గా దాంట్లో తెలియజేస్తారు. కాబట్టి దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారా అనేది చూడాలన్న విషయం. రవితేజ్ అయితే మెట్రోపై యాడ్స్ రూపంలో డబ్బులు వస్తున్నా ఎలాంటి ఎందుకు మెట్రోను భారంగా భావిస్తుంది అనుకోవచ్చు? యాడ్స్ అనేది చాలా చిన్న కంపెనీ యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అది నెలల తడబడి కాంట్రాక్ట్ కాకుండా కేవలం 10-15 రోజుల్లో మాత్రమే ఈ యాడ్స్ చాలా చిన్న సంస్థలు ఈ ఎక్కువగా పెట్టుబడి కాకుండా చిన్న మోతాదులో పేమెంట్స్ జరుగుతూ ఉన్నటువంటి ఇది మనకు వచ్చేటువంటి లాస్ ని బట్టి చూస్తూ ఉంటుంటే ఆ వచ్చేటువంటి ఆదాయం అసలు ఎక్కడికి కూడా పొంతన లేకుండా ఈ యాడ్స్ సాగుతా ఉన్నాయి. కాబట్టి పెద్ద కంపెనీలు పెద్ద షేర్లు ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెట్టినట్టయితే ఈ
చెల్లిస్తున్నటువంటి బకాయిలతో పాటు వచ్చేటువంటి ఆదాయం సరి సమానంగా ఉంటే ఇది న్యూట్రల్ గా ఉన్నట్టుగా భావిస్తా ఉన్నాం. కాబట్టి అసలు ఈ యాడ్ల కారణంగా మేము చెల్లింపులకు ఇబ్బందిగా మారుతా ఉంది. స్టాఫ్ కానీ, అక్కడ మెయింటెనెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ మిగతా ఖర్చులన్నిటిపై కూడా తిరిగి అప్పులు తీసుకొచ్చి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. చాలా ఏళ్ల నుంచి ఈ రకంగానే భారాన్ని భరిస్తూ మేము మెట్రోని కొనసాగిస్తా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ బకాయిలు విడుదల చేస్తుంటే మాత్రం ఈ రోజు ఇంత తీవ్రంగా నష్టపోయేటువంటి వారి కాదు. రాష్ట్ర కేంద్రాలను నమ్ముకునే ఎల్ఎన్టీ ఇక్కడ ప్రాజెక్టు చేపట్టింది. అన్ని మెట్రో నగరాల్లో కూడా ఎల్ఎన్టీ సక్సెస్ఫుల్ గా ఉన్న హైదరాబాద్ లో మాత్రమే కోట్లాది రూపాయలుగా నష్టంలో ఈ ఎల్ఎన్టీ నడుస్తా ఉంది, మెట్రో రైలు నడుస్తా ఉందని ఒక విషయాన్ని కూడా లేఖ రూపంలో కేంద్రానికి లేఖ రాశారు. ఒకవేళ నిజంగానే మెట్రో చేతులెత్తేసి మేము ఇంకా నడపలేమంటూ కూడా ఏ స్టేషన్ అన్ని మూసేసి చేతులెత్తేసి ఇంకా రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపో మాత్రం నగర ప్రజలకు మళ్ళీ చుక్కెదురయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రవితేజ అయితే ముఖ్యంగా ప్రభుత్వ బకాయిల వల్లే ఎల్ఎన్టీ నిర్ణయం తీసుకుంది అని అనుకోవచ్చా? ఆ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ నిర్లక్ష్యం, వారి సరైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఎల్ఎన్టీకి మొదట కారిడార్ పూర్తయినప్పుడే 3,756 కోట్ల రాయితీ బకాయిలు చెల్లించాల్సి ఉంది అంటూ కూడా ఆ విషయాన్ని దాంట్లో మెన్షన్ చేస్తారు. అది 2020 నాటికి 5,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 2025 కాబట్టి ఆ 5,000 కోట్ల కాస్త 10,000 కోట్ల వరకు కూడా చేరుకునేటువంటి ఛాన్స్ ఉంది అంటూ కూడా ఆ విషయాన్ని దాంట్లో మెన్షన్ చేశారు. విజిఎఫ్ కింద ఇవ్వాల్సినటువంటి 254 కోట్లు కేంద్రం ఇంకా ఇవ్వలేదంటూ కూడా ఎల్ఎన్టీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇదంతా 2016-17లో నిర్మాణం జరిగి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి బకాయిలే 2025 సుమారు 8 ఏళ్లు కావస్తుంది. ఇప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాకు ఎలాంటి బకాయిలు అయితే అందలేదు, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మీరు తీసుకొని వీటిని నడిపించగలుగుతారా లేదా బకాయిలను రిలీజ్ చేస్తారా అన్న ఉద్దేశంతో ఈ లేఖ రాసినట్టుగా కనబడతా ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.